ఉన్నారు సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వడానికి. నేను అందులో సగమే తీసుకుంటాను. 4 పేజీలు, 4 ముచ్చట్లు, 4 నిమిషాలు పొద్దుగుంపుతాంది. ఆ పొద్దుగుంకే పొద్దు వలె మన నందిని సిద్ధారెడ్డి గారి రచనలు కూడా ఈ తెలంగాణ పొద్దై మొత్తం వెలుగును విరజిమ్ముతూ ఉన్నాయి. ఈ తెలంగాణ పొద్దు రాసిన రచనల మీద ఇంత గొప్ప కార్యం నిర్వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పారాదులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల పారేటి నీళ్ళల్ల పారాదులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల కొంగు తాపిన నేల నా తెలంగాణ పాలు తాపిన తల్లి నా తెలంగాణ నాగేటి సాలల్ల అరే నాగేటి సాలల్ల నాగలి దున్నని వాడు ఎవడైనా ఉన్నాడా ఈ తెలంగాణలో? మనం ఎక్కడి నుంచి వచ్చినాం? నాగలి దున్ని మనల్ని పంటలు పండించి మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మన తల్లిదండ్రులను ఒకసారి గుర్తు చేసుకుంటూ, నా పేరు నరేష్ భుక్యా, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థిని. నా అంశం నందిని సిద్ధారెడ్డి, ఇగురం తెలంగాణ భాష సంస్కృతుల అస్తిత్వ నర్ర సిద్ధారెడ్డి. సార్ అసలు ఇంటి పేరు నర్ర. ఈ విషయం చాలా మంది తెలియదు సార్. ఇది నేను దీని మీద బాగా అసలు నందిని సిద్ధారెడ్డి అని సార్ అంటున్నాడు, అందరూ అంటున్నారు ఏదని బాగా శోధించగా నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఇది. దీంట్లో ఇగరం గల ముంచెట్లు చాలా చెప్పారు. తెలంగాణ ఇగరం అంటే ఇగరం అంటే సోయి తెలివి, ఇంకా ఏమొస్తుంది వ్యవహారం. తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి వ్యవహారం, ఇచ్చంత్రం ఇలాంటి అనేక పదాలు మనం తెలంగాణలో, అసలు ఇగరం అనే పదమే తెలంగాణలో వాడతాం, ఎక్కడ వాడతాం, తెలంగాణలో వాడతాం. అలాంటి తెలంగాణలో వాడే భాషా సంస్కృతులు మీద ఎలాంటి దాడి జరిగిందనే విషయాలు ఈ ఇగరం అనే పుస్తకంలో మనకు చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. అసలు సారు ఈ ఇగరం పుస్తకం అని రాద్దామని అసలే అనుకోలేదు. మరి ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సారు మన మలిదశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రాంతం అస్తిత్వం మీద జరుగుతున్న దాడిని దృష్టిలో పెట్టుకొని వివిధ పత్రికల్లో సందర్భాన్ని అనుసరించు అప్పటికప్పుడు వ్యాసాలు రాస్తూ తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడానికి ఆ వ్యాసాలు రాశారు. దాన్ని సహచర్ బుక్ వాళ్ళు ఉన్న శంకరం కోదండరాం సార్ మరియు దేశపతి సీనన్న వీళ్ళందరూ కలిసి సార్ చేత ఈ పుస్తకాన్ని వేయించడం జరిగింది. సార్ రాసిన ఈ వ్యాసాలు 10 వ్యాసాలు అవేంటి అంటే, తెలంగాణ భాష సంస్కృతుల వివక్ష, తెలంగాణ కవిత్వం జీవన రేఖలు, తెలంగాణ భాష కవిత్వం ముప్పుకు గురవుతున్నది అని ఇలాంటి 10 వ్యాసాలతో ఈ పుస్తకాన్ని వేయడం జరిగింది. అసలు తెలంగాణ భాష అంటే ఇందాక మన మహేందర్ సార్ చెప్పిండు, ఏమని చెప్పిండు, 4 ముచ్చలు చెప్పిండు కదా తెలంగాణ మాటలు, వ్యవహారం, విచంత్రం ఇలాంటి అనేక పదాలు వాడిండు. ఆ పదాలు వాడటం వల్ల తెలంగాణకు ఉన్న జోసేందో మనకు తెలుస్తూ ఉంటాయి. తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతం 2 వేలు. భౌగోళికంగా పూర్వకాలం నుంచి చూసుకున్నా కానీ అసలు మనం కలిసే లేవు. షోడశ మహాజనపదాల కాలం నుంచి చూసుకున్నా గానీ మన ప్రాంతం అస్మక అనే రాజ్యంలో ఉండేది. అసలు తెలుగు అనే పదము తెలంగాణకు సంబంధించింది. అది కూడా లేకుండా ఆంధ్ర అనే పదాన్ని తీసుకొచ్చి పెట్టడం మన మీద రుద్దడం జరిగింది. దీన్ని నిరసించాడు సార్.
తెలుగు అనేది దేనికి సంబంధం ఉంది? మీరు గమనించండి. తెలంగాణ పదానికి దగ్గరగా ఉందా, ఆంధ్ర అనే పదానికి దగ్గర ఉందా తెలుగు భాష పదం? ఒకసారి ఆలోచించండి. తెలంగాణ పదానికి దగ్గర ఉంది, కానీ ఇక్కడి ప్రాంతం వాళ్ళ భాష, తెలంగాణ వాళ్ళు మాట్లాడే భాష అసలు తెలుగే కాదు, వాళ్ళకి తెలుగే రాదు. వాళ్ళ భాష అంతా తౌరకాంధ్ర భాష అని నిందించడం జరిగింది. తౌరకాంధ్ర అంటే తుర్కవారి భాష. అంటే ఈ ప్రాంతాన్ని ముస్లింలు పాలించడం వల్ల, ముస్లిం పదాలు మన తెలంగాణ భాషలో చేరడం వల్ల, అప్పుడప్పుడు మనం తెలంగాణ పదాల్లో ఉండడం వల్ల తెలంగాణ భాషలో ముస్లిం పదాలు వాడుతూ ఉండడం జరిగింది. మరి ఈ రకంగా చూస్తే ఆంధ్ర వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళను బ్రిటిష్ వారు పాలించారు. బ్రిటిష్ వారు పాలించడం వల్ల వాళ్ళ భాషలో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు కనిపిస్తాయి. మరి మన భాషను తుర్క వాళ్ళ భాష తౌరకాంధ్ర అన్నప్పుడు ఆంధ్ర వారిని మరి ఇంగ్లీష్ ఆంధ్ర భాష అని ఎందుకు అనకూడదు? 8 నిమిషాలు అయిపోయింది. ఓకే, ఒకటే మాట అయిపోయింది. 1 నిమిషాలు అయిపోయింది. భాష సంస్కృతి అంటే భాష గురించి చెప్తున్నాను నేను. వాళ్ళదేమో ఇంగ్లీష్ భాష అని ఎందుకు అనకూడదు? ప్లస్ దీంట్లో కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళది తౌరక్ ఆంధ్ర అన్నాడు, కానీ తౌరక్ తెలుగు అనలేదు. మరి వాళ్ళదేమో ఇంగ్లీష్ ఆంధ్ర అని ఎందుకు అనలేదు? ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తాడు ఇగ్రాం పుస్తకంలో సారు. ఇవే కాదు, ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి. అవన్నీ నేను దాదాపుగా పరిశోధించి 4 పేజీల వరకే రాశాను, ఎక్కువగా రాయలేదు. ఇంకా చాలా ఉంది రాస్తే, కానీ ఎంత లోతుకెళ్తే అంత దొరుకుతూ ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. నాకు చివరి సందేశం, తల్లికి కడగొట్టు బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుందట. ఒక బుక్క ఎక్కువ వేయాలి, కానీ నేను అంత ఎక్కువ తీసుకోను, తక్కువే తింటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, నిర్వాహకులకు, సార్కు, కోయికోటేశ్వర సార్కి, ఇక్కడ నాగేశ్వర శంకర్ సార్కి, ఇంకా పెద్దలందరికీ, ఇంకా అసలు విషయం చెప్పలేదు. గద్దె మీద కూర్చున్న వాళ్ళకు, గద్దె ముందు కూర్చున్న వాళ్ళకు, మన అంత సమావేశం వేదిక అంటాం, కానీ అసలు తెలంగాణలో గద్దె మీద కూర్చున్న, గద్దె ముందు ఉన్న విద్యార్థులకు, పెద్దలకు అందరికీ పేరున సాయంకాల నమస్కారం, శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. కృతజ్ఞతలు నరేష్ భూషయ్య గారు. ఇక చివరిగా నా అంశం, పిల్లలు ఒక 5 నిమిషాలు.